అడుగుతున్నారు. ఇది కూడా చూడండి సార్. 1 plus root 2019 root of 1 plus 1 2020 root of 1 plus 2021 2023. ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ మీకు. రైట్, ప్యాటర్న్ రికగ్నైజేషన్. ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఒక్కసారి మీకు లాజిక్ కనుక అర్థమవుతే మీకు చాలా ఈజీగా ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. రైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 2019 2020 2021 2023. దీన్ని చాలా సింపుల్గా మనం ఏం చేద్దామంటే 2019ని 1 అనుకుంటాను. 1 రూట్ ఆఫ్ 2001 plus 2020ని 2020 2019 కంటే 1 ఎక్కువ 2 into రూట్ ఆఫ్ 21ని 1 ఎక్కువ అనుకుంటున్నాను. ఇది దీనికంటే ఎక్కువ. అయిపోయింది ఆన్సర్. చాలా సింపుల్ ఈక్వేషన్. 1 plus 1 into root of 1 plus 5 3s are 15 15 plus 1 16 root 16 ఎంత 4 2 4s are 8 8 plus 1 9 9 plus 1 plus 8 root 9 3 3 plus 1 4 root of 4 అంటే 2 2 ఏమనుకున్నాను సార్ 2020. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ చేయకూడదు. 2019ని 1 అనుకుంటున్నాను. 2020 2 అయింది. 2021 3 అయింది. 2023 దీనికంటే 2 ఎక్కువ 5 అయింది. 5 3ల 15 plus 1 16 రూట్ 16 అంటే 4 4 2ల 8 plus 1 9 రూట్ 9 అంటే 3 3 plus 1 4 రూట్ ఆఫ్ 4 అంటే 2 2 ఏమనుకున్నాను ఇది 1 ఇది 2 వాల్యూ ఆన్సర్లో ఏముంది 2020. క్లాస్ని మళ్ళీ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేయండి. మీరు ఏ బుక్ నుంచి చూసినా కరెక్ట్ మీకు మెథడ్స్ తెలియాలి సార్. ఆ మెథడ్స్ తెలియకుండా మీరు ఏ పద్ధతులు చేసినా కానీ ఆగిపోతారు. సింప్లెస్ట్ వే, ఈజియెస్ట్ వే అండ్ ఫాస్టెస్ట్ వే. ఇది కూడా చూడండి సార్. x ఈక్వలెంట్ టు root of root 5 plus 1 by root 5 minus 1 x square plus x minus 1. ఇక్కడ మీరు పైన కింద root 5 minus 1 తోటి మీరు గనక సింప్లిఫై చేస్తే పైన కింద root 5 minus 1 తోటి మీరు సింప్లిఫై చేస్తే రైట్ root 5 plus 1 తోటి చేద్దాం. ఇదేమవుతుంది root 5 plus 1 divided by 5 minus 1 4 root 4 ఎంత 2. అయిపోయింది ఆన్సర్. x ఈక్వలెంట్ పైన కింద root 5 plus 1 తోటి మల్టిప్లై చేశాను అంటే ఇదేమైంది root 5 plus 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ వెళ్ళిపోతే root 5 plus 1 root 5 minus 1 into root 5 plus 1 root 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 5 minus 1 4 root 4 ఎంత 2 root 5 ఎంత 2.2 plus 1 divided by 2 3.2 divided by 2 1.6 1.6 హోల్ స్క్వేర్ రూట్ 5ని అప్రాక్సిమేట్గా 2.236 సార్ 2.2 అని రాసుకున్నాను. 1.6 హోల్ స్క్వేర్ ప్లస్ 1.6 మైనస్ 1 ఇదేమో 2.56 ఇదేమో 1.6 మైనస్ 1 ఇది 0.6 అంటే ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది, ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది. పైన కింద root 5 plus 1 తోటి మల్టిప్లై చేశాను అంటే ఇది ఎంత అయింది root 5 plus 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ 2 స్క్వేర్ పోతే మిగిలింది root 5 plus 1 root 5 minus 1 root 5 plus 1 క్యాల్కులేట్ చేస్తే root 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2 x వాల్యూ ఎంత root 5 plus 1 by 2 క్యాల్కులేషన్ చెయ్యొద్దు సార్. root 5 వాల్యూ ఏమో 2.236 అప్రాక్సిమేట్గా 2.2 అనుకున్నా 2.2 plus 1 హోల్ డివైడెడ్ బై 2 3.2 by 2 ఎంత 1.6 అంటే ఇది ఎంత అవుతుంది 1.6 హోల్ స్క్వేర్ ప్లస్ 1.6 మైనస్ 1 ఇదేమో 2కి ఎక్కువ 2.56 ప్లస్ 0.6 ఈ వాల్యూ ఎంత సార్ రైట్ అరౌండ్ జస్ట్ గ్రేటర్ దాన్ 3.
ఇదేమో 2, ఇదేమో నెగటివ్, ఇదేమో 0. కాబట్టి ఆన్సర్ ఎంత? 1 + √5. వివిధ రకాల చాప్టర్స్ నుంచి వివిధ రకాల క్వశ్చన్లు సార్, వివిధ రకాల క్వశ్చన్స్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మనము క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాము అనే ఐడియా మీకు వచ్చుంటే ఈ క్వశ్చన్ కూడా అంతే సార్. 4 బుక్కులు తీసుకున్నాను, 3 పెన్సిళ్ళు తీసుకున్నాను, నాకు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చు దేనికి ఈక్వల్ సార్? 8 బుక్కులు తీసుకున్నాను, 1 పెన్సిల్ తీసుకున్నాను. 8 బుక్కులకు 1 పెన్సిల్కి ఎంతైతే ఖర్చు పెట్టానో 4 బుక్కులకు 3 పెన్సిళ్లకు అంతే ఖర్చు పెట్టాను. అంటే 4 బుక్స్ కాస్త 8 బుక్స్ అయింది. అంటే ఎక్స్ట్రా 4 బుక్కులకు ఎంత ఖర్చు పెట్టానో రైట్, 2 పెన్సిళ్ళకు అంతే ఖర్చు పెట్టాను. 4 ఎక్స్ట్రా పుస్తకాలకు ఎంతైతే నేను ఖర్చు పెట్టానో 2 పెన్సిల్స్కి అంతే ఖర్చు పెట్టాను. క్వశ్చన్లో ఏమన్నాడు? 4 బుక్స్ + 3 పెన్సిల్స్, 4 బుక్స్ అంటే 2 పెన్సిల్స్, అంటే మొత్తం 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టానో 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టానో రైట్. ఇక్కడ రైట్ 5 పెన్సిల్ ప్లస్ 5 బుక్స్ కాదు, నాకు టోటల్ 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టాను 4 బుక్కులు కాస్త 8 బుక్కులు అయింది. అంటే ఎక్స్ట్రా 4 బుక్కులు కొన్నాను. దానికి ఎక్స్ట్రా ఎన్ని పెన్సిల్స్ కొన్నాను? 2 పెన్సిల్స్. 4 పుస్తకాలు కొనడానికి నేను ఎంతైతే ఖర్చు పెట్టానో 2 పెన్సిల్స్ కొనడానికి అంతే ఖర్చు పెట్టాను. 4 పుస్తకాలకు నేను 2 పెన్సిల్స్ ఖర్చు పెడితే 2 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్సిల్స్, 5 పెన్సిల్స్కి ఖర్చు పెట్టింది ఆన్సర్లో ఏ ఈక్వేషన్ తోటి సమానం. ఇది 5 పెన్సిల్ ప్లస్ సంథింగ్, నాకు 5 పెన్సిల్లే కావాలి. 6 పెన్సిల్ ప్లస్ సంథింగ్, నాకు 5 పెన్సిల్లే కావాలి. 6 బుక్స్, 4 బుక్స్కి అంటే 1 పెన్సిల్కి 2 పుస్తకాలు అవుతే రైట్, 6 పుస్తకాలకు 3 పెన్సిళ్ళు, 3 పెన్సిల్ ప్లస్ 2 పెన్సిల్, ఆన్సర్ ఎంత? 5 పెన్సిల్స్. ఇవన్నీ ఓరల్ లెక్కలు సార్, ఈక్వేషన్ చెయ్యాల్సిన అవసరము కూడా లేదు. ఐ హోప్ మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఐడియా బిహైండ్ ది సెషన్ ఈస్, ఈ సెషన్స్ ఎందుకు అని అంటే మీరు బెటర్ వే ఆఫ్ సాల్వింగ్ తోటి, ఇంకా బెటర్ అప్రోచెస్ తోటి, ఇంకా ఫాస్టెస్ట్గా మీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరగాలి అని అంటే ఇవన్నీ మెథడ్స్ మీకు తెలిసి ఉండాలి. ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ రైట్, మీరు నా దగ్గర నేర్చుకోవాలనుకుంటే 4 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది. వేదిక్ మ్యాథ్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే వేదిక్ మ్యాథ్స్ కోర్స్ ఉంది. ఈ ఏపీపీసీఎస్ఐ ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి. నాకు ఈ మెథడ్స్ తోటి మీ కంటెంట్ అంతా కావాలనుకుంటే 3 monthsకి కోర్స్ తీసుకోవచ్చు. తెలంగాణ డిఏఓ పేపర్ లీక్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఇంకో ఆపర్చునిటీ ఉంది ఈ ఎగ్జామ్ రాయడానికి. సో కాబట్టి రాసిన స్టూడెంట్స్ ప్రాబబ్లీ బాగా రాయకున్నా మీరు లేట్గా నా మెథడ్స్ తెలుసుకొని ఈసారి నేను కొంచెం ఇంకా బెటర్గా ప్రిపేర్ అవుతాను అనుకుంటే మీరు తెలంగాణ డిఏఓకి వెళ్ళొచ్చు. ఎంటైర్ థీమ్ ఆఫ్ ది సెషన్ ఏంటంటే ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తీసుకోవడము, నేనైతే ఆ పేపర్ని ఎలా సాల్వ్ చేస్తాను అని మీకు చూపెట్టడము. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. యూ కెన్ డౌన్లోడ్ Anil Nair Classes app to know more details. Thanks a lot. With love, Anil Nair.